ఫ్రెండ్స్ ఇదంతా కూడా మిక్సీ పట్టేసాను కదా, దీన్ని మనం నిలవ కూడా పెట్టుకుని బాక్స్లో పెట్టుకుని మనం పప్పులో కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. కొంచెం కొంచెం అంటే ఒక చిన్న కప్పుడు వేసుకోవచ్చు, అంటే మనం పట్టినంత వరకు. ఇది రాతి ఉసిరికాయ ఇది కదా ఫ్రెండ్స్, దీన్ని మనం పచ్చడిగా కూడా వేసుకోవచ్చు, మన పప్పుల్లో కూడా వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కోసం మనకి మంచిదన్నమాట, మా హెల్త్కి కూడా. మొత్తం అంతా కూడా ఈ బాక్స్లో పెట్టేస్తాం అనమాట ఫ్రెండ్స్. సేమ్ ఇది ఏంటంటే ఫ్రెండ్స్ అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. హెల్త్కి ఉపయోగపడుతుంది, మన తినడానికి ఉపయోగపడుతుంది అనమాట. ముందుగా ఇలా చేసుకుని మనం పెట్టుకుంటాం కూడా చాలా మంచిదన్నమాట ఫ్రెండ్స్. ఇది పాడవకోకుండా అంటే ముక్కలన్నీ కట్ చేసేసి నేను మిక్సీ పట్టేసాను అన్నమాట. కాయలన్నీ కూడా మనం పప్పులో వేసుకోవచ్చు, లేదనుకుంటే దీంట్లోనే మనం తొక్కు పచ్చడిగా కూడా వేసుకోవచ్చు. ఏది ఎండబెట్టి వేసుకుని మనం పౌడర్లాగా చేసుకుని కూడా కలుపుకోవచ్చు అనమాట ఎండలో. ఫ్రెండ్స్ ఇది ఉసిరికాయ తురుము అనమాట. ఇది ఎండలో ఎండబెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది పప్పుల్లోకి, రసాల్లోకి చింతపండు లేకుండా ఇలా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. దీన్ని మిక్సీ పట్టేసి పౌడర్ చేసి ఎండబెట్టేసిన తర్వాత ఇది ఈ విధంగా ఎండబెడతారన్నమాట ఫ్రెండ్స్. ఎండలో ఉసిరికాయ తురుము, ఆమ్లా తురుము. ఇది ఉసిరికాయ అది దాన్ని ఏంటంటే ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసి ఎండబెట్టారు కదా, ఇది పౌడర్ చేయడానికి ఈ విధంగా పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది పౌడర్ చేసేసి ఇది కర్రీస్లో, రసాల్లోకి ఉపయోగించుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. దేంట్లో చింతపండు లేకుండా కూడా పనిచేస్తుంది అనమాట. పోయిందనమాట ఆమ్లా పౌడర్ దీన్ని చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఎండలో బాగా ఇలా ఎండిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఉసిరికాయ అది మిక్సీ పట్టేసి ఇలా ఎండబెట్టేసి అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే చాలా విధాలా వాడవచ్చు అనమాట. కర్రీస్లోను, రసాల్లోనూ. కర్రీస్ అంటే పప్పుల్లో వేసుకోవచ్చు, రసాల్లో వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. హెయిర్ కూడా పెట్టుకోవచ్చు, అవసరమైతే వాటర్లో కూడా కలుపుకుని తాగొచ్చు అనమాట. కొంచెం ఇది వేసుకుని ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా పట్టాం అనమాట. చాలా మెత్తగా ఉంచండి. ఇది రాతి ఉసిరికాయ. ఇది ముక్కలు కట్ చేసి ఎండబెట్టాను కదా, దాన్ని ఎండబెట్టిన దాన్ని ఈ విధంగా మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్, పౌడర్కి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అనమాట, ఎంత మెత్తగా. ఇది రాతి ఉసిరికాయ పౌడర్ అనమాట, ఆమ్లా పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. 1 year దాకా మనం అడ్డు పెట్టుకోవచ్చు అనమాట. బాక్స్ గాలి తగలకోకుండా పెట్టుకుని అవసరమైనప్పుడల్లా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మనం పప్పులో కానీ రసాల్లో కానీ వేసుకోవచ్చు అనమాట, 2 స్పూన్లు చొప్పున. లేదనుకుంటే దీని వాటర్లో కలుపుకునైనా తాగొచ్చు అనమాట, కొంచెం షుగర్ కూడా కలుపుకుని. ఇది ఫ్రెండ్స్ ఆమ్లా పౌడర్ అనమాట. ఎండబెట్టేసి ఈ విధంగా పౌడర్ అనమాట ఇట్లా. ఇది మనం కూరలు అంటే పప్పులో కానీ రసాల్లో కానీ వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. పప్పు చారులో కానీ, లేకపోతే చింతపండు చారు కానీ, టమాటా చారులో కానీ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇది గ్లాసులో వాటర్ కలిపేసుకుని కొంచెం షుగర్ కూడా వేసుకుని తాగొచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి, హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ పౌడర్.